అనుదినం దేవుని మాట. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనము. ఆత్మీయ జీవితంలో మనము యథార్థతతో జీవించినట్లయితే దేవుని యొక్క మహాకృప మనల్కి నిత్యము తోడుంటుంది. ఈరోజు ఒక మనిషి లోకాశలు కలిగి దేవుడి అనుగ్రహించు మహిమను చూడలేకపోతున్నాడు. నా ప్రియులారా, ఒకటి ఆలోచించండి. దేవుని చేతిలో మన జీవితం ఉంది. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆయన మనల్ని పేరు పెట్టి ఎన్నుకున్నాడు. మనము ఈ లోకమైన మాలిన్యము చేత అంటబడకున్నట్లు దేవునికి మనము సాక్షిగా బ్రతికినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి కుటుంబమునైనా సరే, పనినైనా సరే, పిల్లలనైనా సరే, ఉద్యోగమునైనా సరే, దేనిలోనైనా కూడా మనము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాము. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆయనకి ఇష్టకరంగా జీవిస్తావో అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సహాయము పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆలోచించండి, యోబు అన్నీ పోయినప్పటికీ కూడా నిశ్చయంత కలిగి దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకొని పోయును, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. నా ప్రియులారా, ఈరోజు లేని దాని కొరకు ఆలోచించి నీ జీవితాన్ని వ్యర్థము చేసుకోకు. దేవుడు నీకు ఇచ్చిన వాటి యందు సంతృప్తి కలిగి ఆయన చిత్తానికి లోబడి ఆయనకి ఇష్టకరంగా జీవించు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.